పెద్దపల్లి లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. పార్లమెంటు పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలతో స్థానిక నేతలను కలుపుకొని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రైతులకు కనీసం సాగునీరు కూడా అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందంటున్న మాజీ మంత్రి పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీల నాయకులు అభ్యర్థులను ప్రకటించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, కార్మిక నేత, 6 సార్లు గెలిచినటువంటి నాయకుడు, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొప్పుల ఈశ్వర్ గారు పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా చుట్టి వస్తున్నారు. అన్ని రకాల కుల సంఘాలతో అలాగే బీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో పలు ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మనతో పాటు మాట్లాడడానికి ఆయన ఉన్నారు. అంతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? 6 సార్లు గెలిచారు, ప్రజానాయకుడిగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ పరిస్థితి ఎలా ఉంది? ఏ ఎజెండాతోటి ముందుకు పోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాల ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, ఈ ప్రాంతంలో అభివృద్ధిని సాధించినటువంటి ప్రభుత్వంగా మాకు ఒక మంచి పేరు ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే దేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్గా, అదేవిధంగా ఒక మంచి ముఖ్యమంత్రిగా, దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్స్ రూపకల్పన చేసి ప్రజలకు అందించడంలో తెలంగాణ రాష్ట్రమే ఒక మోడల్. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్లు లేవు, కరెంటు లేదు. అటువంటిది దేశంలోనే 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒకనాడు బోర్లు తప్ప, బావులు తప్ప నీళ్లు లేవని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వాలకు మనసుంటే, చేయాలని అనుకుంటే, ఒక ప్రభుత్వానికి, ఒక ముఖ్యమంత్రికి నిజంగా ప్రజల పక్షాన ఆలోచించేటువంటి అది ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం నాయకుడు కేసీఆర్ గారు. అంటే మనం చూడొచ్చు, కాంగ్రెస్ ప్రచారాలు చెప్పినటువంటి 6 గ్యారంటీలు స్కీములు అని చెప్పి కూడా అధికారం చేపట్టింది. గతంలో బీఆర్ఎస్ పాలన కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరు కూడా రోడ్లు ఎక్కినటువంటి సందర్భాలు చూడలేదు, ధర్నాలు, రాస్తారోకులు అటువంటి సందర్భాలు చూడలేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి కేవలం 3 నెలలు గడవక ముందే రైతులు లబోదిబో అంటున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు పరిస్థితి కనబడుతుంది. తాజాగా కూడా పెద్దపల్లి జిల్లా మంతిన్లో కూడా మందు డబ్బాలతోటి రైతులు రోడ్లు ఎక్కారు. చెక్ డ్యామ్లను బాంబులు పెట్టి కూల్చడానికి ప్రయత్నాలు చేశారు. ఎట్లా చూడొచ్చు? అసలు దీనికి కారకులు ఎవరు? రైతుల యొక్క పరిస్థితి ఏంది? వారికి ఎవరు దిక్కు? ఈ పరిస్థితిని ఎట్లా చూడొచ్చు? దీనికి ముఖ్యంగా కారకులు ఎవరు అనుకోవచ్చు? అంటే ప్రభుత్వానికి ఈ నిర్వహణ చేసేటువంటి సమర్థత కానీ, లేదంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి కానీ లేకుంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది. 10 సంవత్సరాలలో 1 ఎకరం భూమిని ఎండిపోయిందా? ఎన్నడన్నా కరెంటు లేక రైతులు ఇబ్బంది పడ్డారా? కాలువల నీళ్లు రాలేదని ఎవరన్నా అన్నారా? పంటలు కోస్తున్న సమయంలో కూడా నీళ్ళు ఆపండి, హార్వెస్టర్లు పోవట్లేదు, మొత్తం పొలాలన్నీ తడి ఉన్నాయని మమ్మల్ని అడుగుతుంటాయి. కానీ ఇలా 3 నెలల నీళ్లు మాయమైపోయినాయి. ఎక్కడి పంటలు అక్కడ ఎండిపోతున్నాయి. రైతులు పంటలు తగలబెట్టుకుంటున్నారు. ఒక రైతు మందు దాగా ఆ పొలంలో పడిపోయాడు నిన్న. అదేవిధంగా పశువులను తోలుతున్నారు. ఇది ఒక 3 నెలల ముఖ చిత్రం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలనకు ఇది నిదర్శనం. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఒక్కదానికి కూడా అతి గతి లేదు. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు. 3 ఎకరాల లోపు అది కూడా అందరికి ఇవ్వలేదు. పెన్షన్లు ఇచ్చి మరి 3 నెలలు అవుతుంది. 1 నెల పెన్షన్ ఇచ్చి 2 నెలలు ఎగబెట్టిండ్రు. 4,000 పెన్షన్ ఇస్తానన్నది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2,000 పెన్షన్ కూడా దిక్కు లేదు. అదేవిధంగా ఏ స్కీముకు కూడా ఒక శానిటీ లేదు. అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అన్ని స్కీములు అన్నారు. రేషన్ కార్డు అతి లేదు, గతి లేదు. 200 యూనిట్ల ఫ్రీ పవర్ అన్నారు. మరి 200 దాటితే మొత్తం పైసలు కట్టాలంటున్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు దేశంలోనే మొట్టమొదటి తీసుకొచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం. దానికి యాడ్ చేసి 1 తులం బంగారం ఇస్తానంటది. ఏది?
అదేవిధంగా మహిళలకు ప్రతి నెల వారి వృత్తి కోసం 2,500 రూపాయలు ఇస్తానంటే ఏ ఒక్క దానికి కూడా మరి ఆ గ్యారంటీని అమలు చేస్తామనే నమ్మకం కానీ ఆ మాట మీద నుంచి ధైర్యం కానీ రాకపోగా గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని తిట్టుడు మాత్రమే పని పెట్టుకొని వాళ్ళు చేయబట్టి ఇదంతా జరిగిందని మాట్లాడుతున్నారు. నాయకులపైన, కార్యకర్తలపైన, చిన్న చిన్న కార్యకర్తలపైన కూడా సోషల్ మీడియా వారియర్స్ పైన కావాలనే దాడులు చేయడం, రాత్రి ఇళ్లకు దూరి కొట్టడం, ఇలాంటి సంఘటనలు చూస్తున్నాము. ఒక రైతు ఒక ఆవేదన చిత్రీకరించి ప్రజలకు తెలిపే సందర్భంలో కూడా ఇలాంటి వీడియోలు ఎందుకు పెడుతున్నాం అంటే కూడా మొన్న కూడా ఒక సోషల్ వారియర్ పైన కూడా దాడి జరిగింది. ఈ దాడులను ఎట్లా చూడవచ్చు, దేనికి సంకేతం అనుకోవచ్చు, ఏం చెప్పచ్చు? 10 సంవత్సరాల పాలనలో అసలు కేసులు లేవు, తర్వాత హరాస్మెంట్ లేదు, ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపినాం, శత్రువు వస్తే కూడా పనిచేసినాం. మరి ఇలా సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకం వస్తే కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఒక ప్రత్యేకమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఇది ఎన్నడూ కూడా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ కూడా చేయకూడని. స్వయంగా ముఖ్యమంత్రి బెదిరింపు మాటలు మాట్లాడతాడా? ఎవడన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తొక్కిస్తాం, కొట్టిస్తాం, సంపుతాం, మెడలేసుకుంటాం, ఇవన్నీ కూడా. అంటే ఒక సీఎం లాంటి స్థాయి ఉన్నటువంటి నాయకుడు ఇలాంటి తిట్ల పురాణానికి నాంది పలికితే క్యాడర్కి ఎలాంటి సంకేతం ఇస్తున్నాను అనుకోవచ్చు? ప్రజాస్వామ్యం ఎటుపోతుంది అనుకోవచ్చు? ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఇలాంటి? ఒక క్యాడరే కాదండి, ప్రజలకు అసలు ఏం సంకేతం ఇస్తున్నావు? ఓ ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, నిన్ను చూసి అందరూ అనుకరిస్తారు. నువ్వే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒకవేళ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేకపోయినా చేస్తాం, ఆర్థిక పరిస్థితిని బట్టి మేము అమలు చేస్తాం, మాకు సమయం ఇవ్వండి అని అడుగుతారు. ఎవడైనా రాలేదంటే కొట్టండి, చెప్పు పట్టి కొట్టండి, తన్నండి, చంపేస్తాం, ఇదేం మాటలు? ఇటువంటి ముఖ్యమంత్రిని ఇదివరకు మేము చూడలేదు. నేను కూడా 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఒక 15 మంది ముఖ్యమంత్రులను చూసిన నేను. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రిని చూడలేదు. ఇలా కాళేశ్వరం బహానా చెప్తున్నారు. ఏమైంది కాళేశ్వరం? ఒక పిల్లరు బాగా వరదలు రావడం వల్ల క్రాక్ వచ్చింది. అయితే ఏంది, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకపోయిందా? నీకు చిత్తశుద్ధి ఉంటే నీళ్లు ఇప్పటికి కూడా పంపు చేయొచ్చు. 4,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఉన్నటువంటి రిజర్వాయర్లలో నీళ్లు ఖాళీ చేసినారు. అదే రైతులకు ఇస్తే బతుకుదురు. సముద్రంలోకి వదిలిపెట్టినారు 10 టీఎంసీల నీళ్లను. ఇది మీ నీతి. అంటే రైతులు ఏమన్నా కానీ సావని బతకని మాకు రాజకీయాలే కావాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు చెప్తున్నటువంటిది. ఏదైతే కావాలనే మళ్ళీ తన గెలుపును అడ్డుకోవడానికే ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్ష నేతలంతా కూడా కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు ఇవి కూడా ఇలాంటివి ఏవి నమ్మరు, నిజాలే నమ్ముతారు. కొప్పుల ఈశ్వర్ అంటే ఏంటో తెలిసిన పుస్తకము లాంటి వాడిని, నా గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తప్పకుండా పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో బీఆర్ఎస్ జెండా ఎగడం ఖాయమంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి.